సింహరాశి వారికి జూన్ 18వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున తప్పకుండా మీరు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా తెలుసుకోండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా తప్పకుండా రాయండి. ఇక సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీళ్ళు చాలా ధైర్యంతో, ఎప్పుడు కూడా ఒక సింహం ఎలా ధైర్యంగా అడవిలో రారాజులా బ్రతుకుతూ ఉంటుందో, వీరు కూడా ఎన్నో కష్టాలను అధిగమించి ఎప్పుడు కూడా గుండె ధైర్యంతో ముందుకు వెళ్తూ ధైర్యంగా ఉండడానికి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి వీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారనమాట. ప్రయత్నిస్తూ ఉంటారు, మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. వీరికి ఎదురయ్యేటువంటి జీవితంలో ఎటువంటి సవాళ్ళైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహశీలి, భవిష్యత్తును మంచిగా ఊహించినటువంటి ఒక శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందండి. అయితే కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారనమాట. అయితే మొండిగా ఉండడం వల్ల కూడా కొన్ని విషయాలు వీరికి ఏంటంటే, అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంగా, సరైనటువంటి సమయానికి తిండి నిద్ర లేకుండా మొండిగా ఏదైనా ఒక పని అనుకుంటే అది అయినప్పటికీ కూడా, అంటే అనుకునే విధంగా వీరి ప్రవర్తన ఉంటుందన్నమాట. అలాగే ఒక్కొక్కసారి చాలా విపరీతమైనటువంటి భావోద్వేగాలను లోనవుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరి నిజాయితీ మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టారనమాట. అలాగే వీరి జీవిత రహస్యాలు పుట్టుక నుండి ఇటువంటి విషయాలను కనుక మనం పూర్తిగా ఎవరికి కూడా చెప్పుకోవడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదండి. అంటే వీరి గురించి కానీ, వీరి వ్యక్తిగత విషయాల గురించి కానీ, జీవిత రహస్యాల గురించి కానీ ఎవరితో కూడా చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుతారనమాట. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇక అలాగే ఎవరిపైన కూడా ఆధారపడి బ్రతకడం అసలు ఇష్టం ఉండదండి. ఎవరైనా కానీ వీరి పని ఏదో వీరు చేసుకుంటూ ఉండిపోతారనమాట. ఎవరినైనా కానీ అంటే ఏదైనా కానీ తిడదామని అనుకున్నా కూడా వీరు అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఎంత కోపం వచ్చినా కూడా అంటే అణుచుకొని ఉంటారు, కానీ వారిని తిడదామా అని ఒక్కసారి కూడా ఆలోచించరనమాట. ఇక అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సాంప్రదాయ ఆలోచనలు కట్టుబడి ఉండకుండా కొత్త కొత్త విషయాలను బాగా అన్వేషించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే మనస్తత్వంపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. అలా అంటే ఏదైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ, ఏదైనా అవసరానికి సరిపడా వారికి ఏదో ఒక విధంగా మానవత్వంపై ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తారనమాట. ఈ విధంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వారిని అడిగి మరీ తెలుసుకొని సమస్యలపై ఎక్కువగా ఆసక్తి కలిగి మరీ ఉంటారండి. అంతేకాకుండా సమస్యలకు తగిన విధంగా వీరి దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే తప్పకుండా వారికి అందిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చాలామంది ఎక్కువగా స్నేహితులు ఉంటారనమాట. అందరితో చాలా చక్కగా కలిసిపోతూ ఉంటారు. సమాజంలో జరిగేటువంటి విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అలాగే ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైన్స్, పరిశోధన, విద్య, సామాజిక సేవ ఇటువంటి రంగాల్లో ఉన్నవారు చాలా చాలా రాణిస్తారని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీరు తీసుకునేటువంటి ఏదైనా ఒక నిర్ణయం అనేది మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు, అది చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా కానీ ఒక మంచి నిర్ణయంగా మీకైతే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఆ నిర్ణయం అనేది మీ సొంత నిర్ణయం కావచ్చు, లేదంటే మీకు ఎవరికైనా అంటే మీరు సంబంధించిన వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని మీరు చెప్పడం ద్వారా, దాన్ని గౌరవిస్తే, దాన్ని అమలు పరచడం ద్వారా ముందు ముందు రోజుల్లో కూడా మీకు అంతా బాగుంటుంది. ఇక అలాగే రక్తపోటుకు కలిగినటువంటి రోగులు మీరు దాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు కొంచెం అదుపులో ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీలో ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ ఒత్తిడిని మరింతగా తగ్గించుకునేందుకు కొంచెం విశ్రాంతిని తప్పకుండా తీసుకోండి. ఇంకా అలాగే ఎవరికైతే ఆలోచించకుండా ఇప్పటి వరకు ఖర్చు చేస్తూ ఉన్నారో, అత్యవసర సమయాల్లో ఇంత అవసరమా తెలుసుకోండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేయడం చెప్పుడు కూడా చేసుకోవాలన్నమాట. అంటే అలాగే ఒకవేళ ఏదైనా కానీ రేపటి రోజున మీ క్రీడా రంగాల్లో పాల్గొనడానికి స్నేహితులతో కూడా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట. మీ సన్నిహిత స్నేహితులకు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తారు. అక్కడ మీరు ఎక్కువగా మీ మనసు అనేది ఉంచుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించండి. అంటే చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్నేహితులను మీరు, లేదంటే మీరు బాగా సన్నిహితులైనటువంటి స్నేహితులు కావచ్చు, ఇలా కొంతమందిని ఆహ్వానించడం ద్వారా, వారు రావడం ద్వారా మీరు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అన్నమాట మీ మనసుకు. ఒక్కసారిగా చూడడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోజు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కదా, రోజు ఉండేటువంటి పనులే కదా, కాసేపు వారితో టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఒక మంచి భావన అనేది మీకు ఏర్పడుతుందండి. తద్వారా ఏంటంటే వారితో టైం స్పెండ్ చేద్దామని ఇలా క్రీడా రంగాల్లో పాల్గొనడం ఇటువంటివి చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారండి.
అలాగే దాని ద్వారా మీ మనసు అనేది ఎక్కువగా ఉత్సాహంగా ఉంటుంది. ఇక మీ ఆత్మ భాగస్వామి అంటే మీ రోజంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భానికి తగినటువంటి నిర్ణయాన్ని ఆవిడ మీకు ఏదో ఒక విధంగా మంచి బోధన అయితే ఇస్తూ ఉంటారన్నమాట. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు తప్పకుండా శుభవార్త వింటారు. ఏదైనా కానీ ఏంటంటే మనం ఒక విధంగా గర్వం అహంకారాన్ని కానీ మీ మనసులోకి చోటు ఇవ్వకండి. కాబట్టి అలా అహంకారంతో మీరు ఉన్నట్లయితే ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా మార్పులు చేర్పులు చూస్తారండి. ఇక అలాగే ఏదైనా కానీ రేపటి రోజున ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ఆసక్తి కాకుండా అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరిచి అవసరమైనటువంటి అవసరమైన దానికి ఖర్చు పెడితే సరిపోతుందన్నమాట. ఇక అలాగే ఈరోజు అవసరమైన వాటిని మాత్రం కొనండి. ఇక మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం గురించి అడుగుతారు. ఏదో ఒక విషయం పట్ల మీ తోబుట్టువులు అయితే మిమ్మల్ని ఆర్థిక సహాయం అయితే అడుగుతారండి. మీ దగ్గర ఉంటే సహాయం తప్పకుండా చేయండి. లేకుంటే ఇక మీరు వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుందన్నమాట. దారి చూపించండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఎంతో కొంత మీ తోబుట్టువులకు ఇచ్చి మీరు రుణం తీర్చుకోండి. సహాయం చేయడం వల్ల మీకు కొంచెం మీ బంధం అనేది నిలబెట్టుకున్న వారు కూడా అవుతారనమాట. అంతేకాకుండా మీ దగ్గర లేనిదైతే ఎవరు కూడా సహాయం చేయనవసరం లేదండి. ఉంటే మాత్రం సహాయం చేస్తే మీకే మంచిది. ఇక రేపటి రోజున మీరు బయటకు వెళ్తారు. అలాగే చక్కగా కుటుంబంతో కలిస్తే చాలా ఆనందంగా టైం కూడా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఇక అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే పిల్లలు కానీ మరి అనారోగ్యం కొంచెం మిమ్మల్ని ఆందోళన కలిగించేలాగా చేస్తుంది. అయితే గతం గురించినటువంటి కొన్ని ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం బాధకు గురి చేస్తాయండి. అలాగే మీకంటే పెద్దవారు సీనియర్లను మీరు కొంచెం ఎక్కువగా వారితో పోల్చుకొని కాస్త వారి దగ్గర గర్వాన్ని ప్రదర్శించాలని చెప్పి చూస్తారు. కాబట్టి ఇటువంటివి మానుకోండి. ఇక అలాగే మీ దగ్గర ఏదైనా కానీ ఇక అవసరమైనటువంటి విషయం ఉంటే వారితో గురించి చర్చించి మీ తర్వాత అనవసరమైనటువంటి చర్చలను పక్కన పెడితే మంచిది. అలాగే కొన్ని విషయాల్లో మీకు రేపటి రోజున నిరాశకు గురయ్యేటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయానికి సంబంధించి గొడవలు కావచ్చు, లేదంటే మీ అనుకున్నటువంటి పని కొంచెం పెండింగ్లో పడడం కావచ్చు, లేదంటే రేపటికి ఏదైనా సక్సెస్ అవుతుందేమో అనే విధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అది జరగక కొంచెం మీ మనసు కొంచెం కష్టంగా అవ్వచ్చు. ఇటువంటి నిరాశలు అయితే ఏదో ఒక పనిలో అయితే మీరు చూస్తారు. ఇక అలాగే మీకు నచ్చినట్లుగా పిల్లలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారండి. చాలా మీ మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అపరిమితమైనటువంటి ఆనందం అనేది తప్పకుండా మీకు రేపటి రోజున కలుగుతుందండి. అన్ని విషయాల్లో కూడా రేపటి రోజున అనుకూలంగాను అలాగే మీరు కొన్ని అనుకున్న విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ పైన ఉన్నటువంటి కొంచెం గొప్ప ఏదైనా నరదిష్టి అనేది ఉంటుంది. కాబట్టి నరదిష్టికి కళ్ళ ఉప్పును దిష్టి తీసుకొని తప్పకుండా ఆ కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎంతమంది మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నా కానీ చెప్పుకోలేము, అలాగే చెడ్డవాళ్ళు అందరూ ఉన్నారని కూడా అనుకోలేము. కాబట్టి కొంతమంది పట్ల కొంచెం జాగ్రత్త భావంతో ఉంటే మంచిది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఈ లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మంచి అనేటువంటి ముసుగులో మనం అందరం కూడా మనపై ఆధారపడి ఉండేటట్లుగా వారి ప్రవర్తన అనేది ఉంటుంది. పోనీ మనపై ఆధారపడి బ్రతుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదైనా అలసిచ్చామనుకోండి, వాళ్ళు ఏంటంటే కనుక ఏదైనా కానీ మన నెత్తిపైన ఎక్కి కూర్చుంటారంటారు కదా, అందనంత ఎత్తులో అలా ఉంటారనమాట. అందుకే ఎవరికి కూడా మనం అలస అనేది కాకూడదు. ఏదైనా కానీ మన మనసుకు గాయం అవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎంతవరకు మీ దగ్గర ఉంచుకోవాలి, ఎంతవరకు చెప్పు కింద చేయటలాగా ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆ విధంగా వారు మీ ప్రవర్తన అనేది మార్చుకోండి. మీరు కనుక వారి ముందు కొంచెం బాధపడుతూ బ్రతికితే ఆ బ్రతుకు ఇంకా వేస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని అవకాశవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకు అసలు ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా క్షమించకుండా మీ జీవితంలోకి మరలా అటువంటి వ్యక్తులను రానివ్వకుండా ఉంటే మంచిది. లేకపోతే ముందు రోజుల్లో మీ జీవితంలో పెను ప్రమాదంగా మారబోతున్నారని కూడా చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. ఆ అవకాశవాదులకు మీ ద్వారా ఏది కూడా ఏదైనా కానీ అటువంటి వ్యక్తులకు మీరు ఎందుకు సహాయం చేయాలి, లేదంటే వారికి అటువంటి వ్యక్తులను మీరు ఎందుకు మోయాలి, కాబట్టి అటువంటి నిందలు మీరు ఎందుకు మోయాలి, వ్యక్తులను మీరు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ విషయాల గురించి కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిది. కాబట్టి రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే దత్తాత్రేయ గుడికి వెళ్ళండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా కొంతమంది వ్యక్తుల వలన కొంచెం మీకు మనసు అనేది గాయపడుతుంది. కాబట్టి రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటిస్తూ అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది.
చూసారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విధమైనటువంటి శుభాశుభ పరిణామాలు, అలాగే రేపటి రోజున చాలామంది వ్యక్తులైతే కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదని తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరికొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.